ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గట్టయ్య సెంటర్లో జగన్ అభిమానులు రెచ్చిపోయారు. జగన్ బర్త్డే సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ ఉద్రిక్త పరిస్థితులు కారణమైంది. టీడీపీ ఆఫీస్ ఎదుట జగన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు అభిమానులు. వైసీపీ అభిమానులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ ఆఫీస్ వాచ్మెన్ను బూతులు తిట్టారు వైసీపీ నేతలు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అల్లరి మూకలపై జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టిన జగన్ అభిమానులపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. జగన్ బర్త్డే సందర్భంగా నిన్న చోటు చేసుకున్నటువంటి ఘటనలో మనం చూస్తున్నాం. ఏపీలో అంటే అధికార ప్రతిపక్షాల్లో ఉన్నారు. ఓ పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంటే మరోవైపు వైసీపీ సింగిల్గా ఉంది. పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు, మితిమీరిన అభిమానంతో, అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణలో అసలు వైసీపీ యాక్టివ్గా లేదు. కానీ జగన్కి మాత్రం అభిమానులు అలాగే ఉన్నారు. ఆయన పుట్టినరోజప్పుడు, లేదంటే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, ఆయన కోర్టుకు హాజరైనా సరే, ఆయన హైదరాబాద్ ఇంకేదన్నా పని మీద వచ్చినా, లేకపోతే ఆయన పుట్టినరోజు సందర్భంగా అయినా సరే, తెలంగాణలో కూడా ప్రతిసారి ఇలాంటి హడావడి మనం చూస్తూ ఉంటాం. అయితే జగన్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఈ మితిమీరిన అభిమానం, అత్యుత్సాహం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రావాలి జగన్, కావాలి జగన్ అంటూ బ్యానర్లు పెట్టడం, పోస్టర్లు పెట్టడం, అవి తీయడానికి ప్రయత్నించినటువంటి టీడీపీ కార్యకర్తల మీద రెచ్చిపోవడం, లేదంటే టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, అడ్డొచ్చిన వాచ్మెన్ మీద దాడి చేయడం, చివరికి పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని సద్దుమణచాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులతో కూడా వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద తీవ్ర గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల జగన్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్స్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు జగన్ అభిమానులు. ఖచ్చితంగా తెలంగాణలో వైసీపీ యాక్టివ్గా లేకపోయినప్పటికీ జగన్ అభిమానులు మాత్రం తెలంగాణలో భారీ ఎత్తున ఉన్నారు. మరోవైపు ఏపీలో జగన్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కటౌట్ కూడా ఒక చోట ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది కూడా చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిందే, జగన్ 2019 అంతకు ముందు నుంచి కూడా జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరూ కూడా చాలా ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటారని, బీఆర్ఎస్ వైసీపీ చాలా కోఆపరేటివ్గా ఉంటాయని, ఎన్నికల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని, అభిమానులు కూడా ఒకరికొకరు షిఫ్ట్ అవుతూ ఉంటారని, ఇక్కడైతే జగన్ అభిమానులు బీఆర్ఎస్కి మద్దతుగా ఉంటారని, అక్కడ ఏపీలో కూడా కొంతమంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ని యాక్టివ్ చేయడానికి ప్రయత్నించారు కేసీఆర్ ఏపీలో. ఈ నేపథ్యంలో ఇటు మీరు చూస్తున్నారు స్క్రీన్లో, నేను మీకు 2 విజువల్స్ చూపిస్తున్నాను. ఒకటి, హైదరాబాద్ పంజాగుట్టలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మరోవైపు మీరు అక్కడ పోలీసులు లాఠీలు పట్టుకుని ఉండడాన్ని మీరు చూస్తున్నారు స్క్రీన్లో. అది ఖమ్మంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జగన్ అభిమానులు రెచ్చిపోయారు, బ్యానర్స్ ఏర్పాటు చేశారు, స్లోగన్స్ ఇచ్చారు, టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న వాళ్ళని అక్కడ గొడవ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదిగో మీకు టీడీపీ కార్యాలయం కనిపిస్తోంది. ఖమ్మంలో టీడీపీ కార్యాలయం ఎదుట జగన్ బ్యానర్స్, జగన్ ఫోటోలు పట్టుకొని, జగన్ వైసీపీ జెండాలు పట్టుకొని టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. గందరగోళం సృష్టించారు అక్కడ. మరోవైపు మీకు రైట్ సైడ్లో కనిపిస్తోంది స్క్రీన్లో, ఇది పంజాగుట్టలో జగన్ అభిమానులు ఒక ర్యాలీ తీశారు. పోలీసులు అదిగో మెట్రో పక్కన మీరు చూడొచ్చు, అక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుందని, అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా వారితో కూడా వాగ్వాదానికి దిగడం, వినకపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు రావడం కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే ఇక్కడ యూ కెన్ అండర్స్టాండ్, ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు ఎంత కోఆపరేటివ్గా ఉంటున్నారనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య జగన్, కేటీఆర్ బెంగళూరులో కలుసుకోవడం కూడా ఎంత పెద్ద చర్చనీయాంశమైందో మనం చూసాం. వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఇరు పార్టీలు చాలా కోఆపరేటివ్గా ఉంటాయని, గతంలో వైసీపీ ఎన్నికల సమయంలో వైసీపీకి బీఆర్ఎస్ కొన్ని వాహనాలను పంపించిందని, లేదంటే ఇరు పార్టీలు ఎన్నికల సమయంలో ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకుంటారని చాలా రకాలైనటువంటి ఉన్నాయి, చాలా రకాల చర్చలు ఉన్నాయి. మనం చూస్తున్నాం. కంప్లైంట్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీని కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. అదిగో
సూర్యాపేటలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు మరొకసారి కేవలం ఈ సెలబ్రేషన్స్ అక్కడ జరిగినటువంటి గందరగోళం మాత్రమే కాదు, తెలంగాణలో జగన్ ఫ్యాన్స్కి సంబంధించిన చర్చ నడుస్తుంది. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా కేసీఆర్ పోస్టర్ రావడం, కేసీఆర్ ఫోటోలు రావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? తెలంగాణలో జగన్ అభిమానులు భారీ ఎత్తున ఉన్నారనడానికి మరొకసారి ఇది నిదర్శనంగా కనపడుతుంది. కానీ టీడీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అక్కడికి వెళ్ళి స్లోగన్స్ ఇవ్వడం మీరు స్క్రీన్లో చూడొచ్చు. వ్యూవర్స్ మీరు ఒక్కసారి చూడండి స్క్రీన్లో. టీడీపీ కార్యాలయం మీకు కనిపిస్తుంది. టీడీపీ కార్యాలయం ఎదుట జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున బైకుల మీద వెళ్ళి, అదిగో టీడీపీ కార్యాలయం, యూ కెన్ సీ దేర్. సో ఇక్కడ మరోవైపు స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఖమ్మంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో కూడా చాలా చోట్ల జగన్ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారనేది తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న ఖమ్మం నగరంలో వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు, సంబరాలు నిర్వహించారు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆ తదనంతరం నిర్వహించినటువంటి బైక్ ర్యాలీ ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుందని చెప్పుకోవాలి. సరిగ్గా వీడియోస్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కేంద్ర కార్యాలయం ఎదుటకు భారీగా చేరుకున్నటువంటి బైక్ ర్యాలీగా చేరుకున్నటువంటి వైసీపీ శ్రేణులు జగన్ అనుచరులు ఒకసారిగా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా జగన్ సీఎం జగన్ అంటూ చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ రావాలి, కావాలి జగన్, రావాలి జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూనే మరోవైపు టీడీపీ నేతలను ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి తెచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న సిబ్బంది యొక్క మొబైల్ ఫోన్ లాక్కోవడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడ దౌర్జన్యం చేయడం, పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించేందుకు యత్నించడం, ఇటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్ అభిమానులకు పాల్పడినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా అటు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కూడా సామూహికంగా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని చాలా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్ అభిమానులపై కూడా ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. అయితే ప్రధానంగా అటు జగన్ బర్త్డేని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కావచ్చు, బైక్ ర్యాలీలు కూడా నిర్వహించడం చూసాం. కానీ నిన్న చేపట్టినటువంటి ఖమ్మం నగరంలో చేపట్టినటువంటి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానుల ర్యాలీ మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే ఘటన ప్రదర్శన చేరుకున్నటువంటి పోలీసులు కూడా అటు వైసీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 2 కేసులు నమోదు చేశారు ఖమ్మం 2 టౌన్ పోలీసులు. అందులో ప్రధానంగా టీడీపీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు చొచ్చుకెళ్లడం, అసభ్యకర పదజాలంతో పార్టీ కార్యాలయ సిబ్బంది దూషించడం, వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడంతో పాటు 2 రాజకీయ పార్టీల మధ్య ఘర్షణకు తావిచ్చేలా ప్రయత్నించడం, అటు బైక్ ర్యాలీ కూడా అనుమతి లేకుండా ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీని చేపట్టినటువంటి ఘటనపై చాలా పెద్ద ఎత్తున అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఖమ్మం 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మొత్తం దాదాపు 11 మందిపై కేసు నమోదు చేశారు. నందు గంగరపోయిన రవి అందులో ప్రధాన వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు కూడా పేర్కొంటున్నారు. ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ చెందినటువంటి రవితో పాటు దానవాయిగూడెం చెందినటువంటి ఎర్ర నాగరాజ్ రెడ్డి, శ్రీనగర్ కాలనీ చెందిన మర్రి శ్రీనివాసరావు, ముస్తాఫా నగర్ చెందిన ఆలస్యం సుధాకర్ తో పాటు వైఎస్ఆర్ కాలనీ చెందినటువంటి పగిల నరేష్ సహా పలువురిపై అయితే ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీ నిర్వహించినటువంటి ఖమ్మం నగరం వైఎస్ఆర్ కాలనీ చెందినటువంటి పగిల నరేష్ పై మరొక కేసు కూడా నమోదు చేశారు. సో చాలా సీరియస్ గా పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించకూడదని, పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడమే కాకుండా 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణకు తావిచ్చేలా నినాదాలు చేయడం, పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడం, పార్టీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించడం, ఇటువంటి ఘటనలు ఖమ్మంలో జరగడానికి వీల్లేదని, ప్రశాంతమైనటువంటి ఖమ్మం రాజకీయ వాతావరణం చెడగొట్టదంటూ కూడా పోలీసులు అటు ఇటువంటి వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విభిన్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లా. అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, లేదంటే పూర్తి స్థాయిలో అనేక రాజకీయ పార్టీల సమూహాలు ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా క్రియాశీలక రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం, కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడం, తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా అసభ్యకర పదజాలంతో దూషించడం, చంద్రబాబు డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నాయి. మరోవైపు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీడీపీ కార్యాలయంలోకి ప్రవేశించడం, కార్యాలయం ఎదుట దాదాపు అరగంటకు పైగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హంగామా చేస్తూ హల్చల్ సృష్టించడం, చాలా పెద్ద ఎత్తున వివాదం దాడి చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేతలు కూడా మరికొద్ది సేపట్లో స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం పోలీసులు మాత్రం
చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అటు వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కూడా అంశాన్ని ఉటంకిస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ప్రయత్నానికి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు ప్రయత్నించారు. గతంలో సూర్యాపేట, కోదాడ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సామూహికంగా ఏర్పడి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి కావాలనే చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణంగా క్రియేట్ చేసేందుకు వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్ అభిమానులు రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందు ప్రస్తుతం ఈ అంశంపై అయితే కేసు నమోదు చేశారు. నిందితులను కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు తెలంగాణలో ఇప్పటికీ కూడా టీడీపీకి వైసీపీకి అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా? ఎందుకంటే టీడీపీ మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తుంది తెలంగాణలో. మరోవైపు ఈ మధ్య కొంతమంది నాయకులను కూడా పార్టీకి సంబంధించి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు, ఇక్కడ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడు, కోర్టుకు వచ్చినప్పుడు కానీ, లేదంటే జగన్ బర్త్డే సందర్భంగా కానీ, ఇలాంటి సందర్భాల్లో కూడా భారీ ఎత్తున అభిమానులు గ్యాదర్ అవడాన్ని, ఇలా కార్యక్రమాలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. స్టిల్ దే ఆర్ యాక్టివ్. సో అలా చూడొచ్చా మనం ఆ కోణంలో? ఇప్పటికీ టీడీపీ వైసీపీకి ఇక్కడ అభిమానులు యాక్టివ్గా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చా? ఎగ్జాక్ట్లీ నందు, ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి ఘటన కూడా ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలపై ఇది ఒక బేస్ గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న వైసీపీ శ్రేణులు అంత పెద్ద ఎత్తున సామూహికంగా పూర్తి స్థాయిలో సమావేశం అవడం, బైక్ ర్యాలీ నిర్వహించడం, పోలీసులకు సమాచారం అందకపోవడం, లేదా అందినా కానీ పోలీసులు అనుమతి ఇవ్వమని చెప్పి పరోక్షంగా చెప్పారా ప్రత్యక్షంగా చెప్పారని తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కోదాడ, సూర్యాపేట, ఖమ్మం నలువైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సుమారు 100 మోటార్ బైక్స్ తో ర్యాలీ నిర్వహించారు. సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఎజెండా దీని వెనుక దాగుందనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి ప్రశ్న. కానీ ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికలకు మునిపే చాలా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా యాక్టివేట్ అవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిన్న చాలా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో కూడా జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ ను చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. గతంలో కోర్టు కేసు విచారణ నేపథ్యంలో కూడా జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు సమావేశం కావడం, జగన్ కు అత్యంత ర్యాలీగా కోర్టు వరకు కూడా వెళ్లడం, ఇటువంటివి అంశాల క్యాడర్ కూడా చాలా మరింత యాక్టివేట్ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కానీ 2014 తర్వాత దాదాపు చాలా పెద్ద ఎత్తున టీడీపీ తన కార్యక్రమాలను తగ్గించుకుంటూ వస్తుంది. తెలంగాణలో కేవలం పార్టీ సంస్థాగత బలోపేతం మాత్రమే పరిమితమైంది. వైసీపీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పెద్దగా ఎక్కడ కూడా కార్యక్రమాలు యాక్టివేట్ అవ్వలేదు. కానీ ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అటు వైసీపీ ఏపీలో ఓటమి, మరోవైపు బీఆర్ఎస్ తెలంగాణలో ఓటమి తర్వాత రెండు పార్టీల మధ్య, వైసీపీ బీఆర్ఎస్ మధ్య కొంత సాన్నిహితమైనటువంటి సంబంధాలు సయోధ్య మాత్రం చాలా కుదిరినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కేటీఆర్, జగన్ ఇద్దరు కలిసి కూర్చున్నటువంటి ఫోటోలు కావచ్చు, వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిన ఆ వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా అక్కడ వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేటీఆర్ తో కూడినటువంటి జగన్ ఫోటోలు చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సో ఇటువంటి పరిణామాలు అటు వైసీపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత బంధం మరింత బలోపేతమవుతున్నాయి. ఇరువురు కలిసి మరింత వ్యూహాత్మకంగా ఈసారి రాబోయే ఎన్నికల్లోకి చాలా పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా సయోధ్యతో పాటు సమన్వయం చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఒక సూచిక కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఘటనల ద్వారా పెద్ద ఎత్తున అటు టీడీపీ శ్రేణులు మాత్రం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గానే పరిగణిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ నేతలు కూడా మరికొద్ది సేపట్లో ఈ అంశంపై స్పందించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం వద్ద జరిగినటువంటి ఈ ఘటన మాత్రం సీరియస్ గా పరిగణిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. నందు రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సహజంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లేదంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇవన్నీ కాదనుకుంటే బీజేపీ కూడా కొంత బలం పుంజుకునే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఈ పార్టీలు ఎవరైనా వాళ్ళ నాయకులు పుట్టినరోజులకో వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు ఇంకో పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొంత గందరగోళం చేసేయన్న ఒక అర్థం ఉంటుంది కనీసం. అంటే పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి టీడీపీ ఆఫీస్ ముందు ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ పెద్దగా ఇక్కడ లేదు, తెలంగాణలో ఎగ్జిస్టెన్స్లో పెద్దగా లేవు. టీడీపీ ఇప్పుడిప్పుడు మళ్ళీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. క్యాడర్ అయితే ఉంది ఖచ్చితంగా. వైసీపీకి టీడీపీకి ఇప్పటికీ క్యాడర్ ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ లాంటి ప్రాంతాల్లో, అంటే ఏపీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఏపీ బోర్డర్ను ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఇప్పుడు మనం చూసాం కూకట్పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిగాయి, జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. అంటే ఏపీ నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు సెటిలర్స్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి సహజంగా ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో క్యాడర్ ఇప్పటికీ ఉంది. కానీ జగన్ వైసీపీ తెలంగాణలో యాక్టివ్ అయ్యే ఆలోచనలో లేదు, మేము ఇక్కడ ఎక్కడా పోటీ చేయమని క్లియర్గా చెప్పేశారు. టీడీపీ మాత్రం ఇప్పటికీ ఆశ ఉంది మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అవ్వాలని,
మళ్ళీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఆశ ఉంది. కానీ ప్రయత్నాలు అతి త్వరలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాంటి సమయంలో పోటీ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఘటన మాత్రం కొంచెం ఇది ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్కి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు, ఇరు పార్టీల ఎగ్జిస్టెన్స్కి. బట్ అట్ ది సేమ్ టైం ఇది మంచి పరిణామం అయితే కాదు. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జగన్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుంది. అది కాదన్నట్టు మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం, పార్టీలో కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, ఇదంతా గందరగోళం, లేనిపోని సమస్యలను తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఇంకేదైనా ఉంటుందా? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్? తెలంగాణలో మేజర్ పార్టీలు కాకుండా ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు గొడవలు జరగడం ఏంటి? ఆ రెండు పార్టీల హడావడి. మరోవైపు ఏపీలో జగన్ ఇంటి దగ్గర, కార్యాలయం దగ్గర కేసీఆర్ బ్యానర్ని ఏర్పాటు చేశారట, కేసీఆర్ కటౌట్ని ఏర్పాటు చేశారట. అంటే ఇక్కడ ఒక్క విషయం మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ వైసీపీ చాలా క్లోజ్ రిలేషన్స్ గతంలో మెయింటైన్ చేశాయి. ఇప్పటికి కూడా అదే అనుబంధం రెండు పార్టీల మధ్యలో, రెండు పార్టీల నాయకుల మధ్యలో ఉందంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో కేటీఆర్ అండ్ జగన్ కలిసిన సమయంలో, బెంగళూరులో కలిసినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చర్చ జరిగింది. అలాగే గత ఎన్నికల సమయంలో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారని, ఫండ్స్ ఇచ్చుకున్నారు, డబ్బులు పంపించుకున్నారని ఇలా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి, అలాగే అక్కడ ఏపీలో చంద్రబాబుకి మధ్య కొంచెం క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం మంచి పరిణామం కాదు. అసలు ఖమ్మంలో ఇంకా ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఉదయ్ చెప్పారు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రియాలిటీ ఏంటో ఇంకొంచెం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సుధాకర్ గారు జాయిన్ అవుతున్నారు, మనతో టీడీపీ నాయకులు. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. యా నమస్తే అండి, కొంచెం నాకు ఆడియో అయిపోయిందా ప్లీజ్? నమస్తే. నిన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కొంతమంది టిఆర్ఎస్ ప్లస్ జగన్ అభిమానులు కొంతమంది కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ఆఫీసు తన వాచ్మెన్ పైన దాడి చేశారు. దాని దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేవు. దాడులు చేసినంత వాళ్ళు ఏమయ్యారు రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ మనకు అర్థమైపోతా ఉంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం పాటుపడాలి తప్ప ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ వాళ్ళ స్నేహాన్ని కొనసాగి, ఒక పక్క జగన్ ఫోటో, ఒక పక్క కేసీఆర్ ఫోటో. ఎంత విచిత్రమైన రాజకీయాలంటే ఒక పక్క వారి ఫోటోలు పెట్టుకోవటం పెట్టి జన్మదిన సందర్భంగా ఫోటోలు పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇద్దరు ఫోటోలు పెట్టుకొని ఇద్దరు కూడా అక్రమ సంబంధం లాగా ఏర్పాటు చేసుకొని దాన్ని ఏ విధంగా దాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎన్ని ఉద్యమాలు చూసాము, ఎన్నో రకాలైన చూసాము. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మాత్రం చాలా అరుదు. ఇలాంటి వాటిని మనం పూర్తిగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులంతా ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వాటికి తావు లేదని మేము మీ ద్వారాగా భావిస్తా ఉన్నాం. అంటే ఈ రెచ్చగొట్టే ప్రయత్నం ఇది దేనికోసం ప్రయత్నించారంటారు? 100% రెచ్చగొట్టే ప్రయత్నం. కొంతమంది కావాలని దీన్ని టిఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని కావాలని చేసినటువంటిగా కనపడుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది దీన్ని, అది కూడా త్వరలో తేలుస్తాం. పోలీసు ఒక పక్క ఎంక్వైరీ చేస్తుంది, మేము కూడా దీని వెనక ఏమిటి ఈ సెలబ్రేషన్స్ వెనక బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది అంటున్నారా మీరు? ఉంది. ఫోటోనే పెట్టారుగా, కేసీఆర్ ఫోటో పెట్టుకొని వచ్చారుగా ర్యాలీలో. అన్నప్పుడు మేము దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది కదా. ఓకే. ఏపీలో కూడా ఏర్పాటు చేశారు కేసీఆర్ గారి ఫోటో, ఏపీలో చేశారు, ఇక్కడ ఏర్పాటు చేశారు. అతను కేసీఆర్ గారు మాటలు బట్టి చూస్తుంటే అర్థమవుతుంది నిన్న మొత్తం చంద్రబాబుని టార్గెట్ చేశానని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికీ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ అవినీతిని, వాళ్ళ కాళేశ్వరాన్ని వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేసి మెప్పు పొందాలి తప్ప ఇలాంటివి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే వాటి చర్యల్ని మేము తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం.